జాతీయ కాంగ్రెస్ పార్టీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మధ్య సయోధ్య కుదురుతుందా? జగన్మోహన్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వాలని ఒక అడుగు వేశారా? కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులతో మంతనాలు జరిపిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఉభయులు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైసీపీ రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం నడిచిందా? గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం వైసీపీలో కీలకంగా ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలిశారా? అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీళ్ళిద్దరి మధ్య చర్చలు నడిచాయా? ఇప్పుడు ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి వెళ్ళి మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారా? భేటీ అయితే ఏం మాట్లాడారు? రెండు పార్టీల నాయకులు అంతర్గతంగా ఏం చర్చించుకున్నారు? వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ కొత్తగా వినిపిస్తున్న వైసీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య గుసగుసలు అసలు ఏంటి? అంతర్గతంగా ఏం చర్చించుకున్నారు? ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సయోధ్య కూర్చోడానికి అడుగులేస్తుందని చెప్పి సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కొంతమందితో కాంగ్రెస్ అధిష్టానం టచ్ లేకొచ్చింది. వైసీపీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉండి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న ఓ నేత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డిని కలిశారని చెప్పి వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కడప జిల్లాకు చెందిన మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన కూడా మల్లికార్జున ఖర్గేని కలవడంతో కాంగ్రెస్ వైసీపీ మధ్య అంతర్గతంగా ఒప్పందం ఏమైనా జరుగుతుందా అనే చర్చ ఉంది. ఇక్కడ మనకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుదర్శన్ రెడ్డి పోటీలో ఉండడం, ఆయన నేను ఏ పార్టీకి సంబంధం లేదు, నేను పార్టీలకు అతీతంగా నా అభ్యర్థిత్వాన్ని చూడమని విజ్ఞప్తి చేయడం, ఆయన వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలను కలవడం, ఈ రోజు సుదర్శన్ రెడ్డి గారు డిఎంకే అధినేత స్టాలిన్ కలవబోతున్నారు. అయితే ఇక్కడ తెలుగు వ్యక్తి కావడం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కావడంతో ఒక ఉత్కంఠ పరిణామం ఏర్పడింది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రాకు సంబంధించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల వీరిరువురు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అటు కేసీఆర్, ఇటు జగన్, అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ నలుగురి నేతలను కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన తెలుగు వ్యక్తిని మనం గెలిపించుకుంటామంటూ బహిరంగంగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు, బహిరంగంగా మద్దతు కోరారు రేణుశ్రీ. అయితే ఇప్పుడు బహిరంగంగా మద్దతు కోరినప్పటికీ కూడా ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ మాట వింటుందా, మద్దతు ఇస్తుందా ఏంటి అంటే? గతంలో ఇప్పుడు బీజేపీ వైసీపీ మధ్య పరిణామాలను బేరీజు వేసుకున్న మరొకవైపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న పరిణామాలని వివిధ పార్టీలతో ఇప్పుడు బీజేపీతో ఉన్న సంబంధాలని చర్చించుకున్నప్పుడు సాధ్యాసాధ్యాలను వివరించండి కిరణ్. వేణుశ్రీ, ఇక్కడ వైసీపీలో కీలక నాయకుడైన బొత్స సత్యనారాయణ తాము ఎన్డీఏకి మద్దతున్నాము, ఎన్డీఏ అభ్యర్థి గెలవబోతున్నాడు కాబట్టి గెలిచే పార్టీల వైపు ఉన్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాము. ఎక్కడైతే మేము ఈ రాజ్యాంగ పదవుల్లో పోటీ ఉన్నప్పుడు మేము ఏకపక్షంగా మద్దతిస్తాము. ఎవరైనా కానీ ఈ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు పోటీ లేకోకుండా ఏకగ్రీవ ఎన్నిక సహకరిస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అటు పిసిసి అధ్యక్షురాలు షర్మిల గాని, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గాని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ అధిష్టానము నేరుగా అటు కేసీఆర్ ను గాని ఇటు జగన్ ను గాని సంప్రదించిన సందర్భం లేదని ఒకవైపు వాదనలు వినిపిస్తుండగా, రెండో వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటు జగన్ పార్టీకి సంబంధించిన ఎంపీలను దిగుతున్నారు, జగన్ పార్టీకి సంబంధించిన ఎంపీలతో భేటీ అవుతున్నారు. మల్లికార్జున ఖర్గేతో మేడా రఘునాథ్ రెడ్డి భేటీ అవ్వడం కూడా రాజకీయంగా ఒక సంచలనం లేపింది. అయితే మేడా రఘునాథ్ రెడ్డి తాను క్లారిటీ ఇస్తూ, మల్లికార్జున ఖర్గే నాకు గత 40 సంవత్సరాల నుంచి తెలుసు, నాకు ఆయన కర్ణాటక రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి నేను ఆయనతో సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నార్మల్ గా కలిసిన సందర్భమే తప్పితే వేరే సందర్భం లేదని చెప్తూ, అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి అభ్యర్థి తెలుగువాడు కావడం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల్లో క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో
ఇప్పుడు రాజకీయాల్లోనైతే ఇప్పుడు వైసీపీకి చెందిన నేత వెళ్ళి మల్లికార్జున ఖర్గేతో భేటీ అవ్వటము, మరోవైపు కాంగ్రెస్ ఇటు అందరినీ కూడా మద్దతు ఇవ్వాలి, తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా మద్దతు ఇవ్వాలని కోరటము, ఇప్పుడైతే ఇవన్నీ కూడా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వాలని ఒక అడుగు వేశారా? కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులతో మంతనాలు జరిపిందా అంటే కూడా ఇప్పుడు అవుననే సమాధానాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఇటు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో కూడా కీలకంగా ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవటము, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చలు నడిచాయి అనే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేత మల్లికార్జున ఖర్గేతో ఏం మాట్లాడారు అని కూడా ఇప్పుడు రెండు పార్టీల మధ్య అయితే అంతర్గతంగా చర్చ నడుస్తూ ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని నిలబెట్టడము, తెలంగాణ రాష్ట్రానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీలో దించడంతో కూడా ఇప్పుడు ఈ ఎన్నికలు అనేవి రసవత్తరంగా మారాయి. ఈ చర్చలకు దారితీశాయి.